అది పరిస్థితి. ప్రస్తుతం సీఎం జగన్ ఇన్ఛార్జ్లతోనూ ఎమ్మెల్యేలతోనూ వరుస సమావేశాలు భేటీలు కొనసాగుతున్నాయి. పలు సూచనలు చేస్తూనే ఉన్నారు. అటు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తాడేపల్లిలో హై టెన్షన్ నెలకొని ఉంది. ఎందుకంటే నరసరావుపేట సీటుకు సంబంధించి అక్కడ గందరగోళం జరుగుతోంది. ఎమ్మెల్యే గోపిరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ కొందరు నిరసన వ్యక్తం చేశారు. సీఎంను కలిసేందుకు పెద్ద సంఖ్యలో క్యాంప్ ఆఫీస్కి గోపిరెడ్డి వ్యతిరేకం వచ్చి అక్కడ ఉన్నారు. అండ్ అపాయింట్మెంట్ లేకుండా అనుమతించేది లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదం పెట్టుకున్నారు, గొడవ పెట్టుకున్నారు. కానీ పోలీసులు విజ్ఞప్తి చేశారు వెనక్కి వెళ్ళిపోవాలని. సీఎం జగన్ను కలిసే వెళ్తామంటున్నారు పల్నాడు జిల్లా వైసీపీ నేతలు. ఆ నేపథ్యంలో కొద్దిసేపు అక్కడ నినాదాలు చేస్తూ బైఠాయించారు కూడా. ప్రస్తుతం పరిస్థితి అక్కడ సద్దుమణిగింది. పోలీసుల విజ్ఞప్తులతో వారు శాంతించినట్లుగా తెలుస్తోంది. రైట్, మనం చూస్తున్నాం విజువల్స్ లో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర నుండి విజువల్స్. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డికి టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దంటూ కొందరు నిరసన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. వాళ్ళు ప్లకార్డులు పట్టుకున్నారు, బ్యానర్లు పట్టుకున్నారు. సో ఖచ్చితంగా గోపిరెడ్డికి ఇవ్వొద్దు అంటూ వారు నినాదాలు చేస్తున్నారు. సీఎంను కలిసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు క్యాంప్ ఆఫీస్కి గోపిరెడ్డి వ్యతిరేక వర్గం. ఇక వారికి అపాయింట్మెంట్ లేదు కాబట్టి అనుమతించలేదు పోలీసులు. ఈ నేపథ్యంలో పోలీసులతో కాస్త వాగ్వాదం జరిగింది. ఖచ్చితంగా మేము సీఎంని కలుస్తాం, కలిసే వెళ్తాం, మేము విన్నవించుకుంటాం, మేము ఎందుకు వచ్చామో అది చెప్పే వెళ్తామంటూ కొంచెం అక్కడ గొడవ కూడా జరిగింది పోలీసులకు కార్యకర్తలకు మధ్య. సో పోలీసులు విజ్ఞప్తి చేశారు, దయచేసి మీకు అనుమతి లేదు కాబట్టి, ఇది సమయం కూడా కాదు కాబట్టి మీరు వెనక్కి వెళ్ళిపోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అయినా సరే సీఎం జగన్ను కలిసే వెళ్ళాలన్నారు పల్నాడు జిల్లా వైసీపీ నేతలు. కొద్దిసేపు అయిన తర్వాత ధర్నా లాంటిది కూడా చేశారు. అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. గోపిరెడ్డికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దంటూ, ఎందుకు ఇవ్వద్దు మేము అడుగుతామని చెప్పేసి. రైట్, ఇక వైసీపీ ఆఫీస్ దగ్గర మనం రెండు విజువల్స్ చూస్తున్నాం. ఒకటి వైసీపీ ఆఫీస్ దగ్గర ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం, సెకండ్ క్యాంప్ కార్యాలయం దగ్గర మనం చూస్తున్నాం. ఎస్, వైసీపీ ఆఫీస్ దగ్గర కూడా అలాగే బ్యానర్లు పట్టుకొని అండ్ ప్లకార్డులు పట్టుకొని వెళ్ళి అక్కడ నిల్చొని గోపిరెడ్డికి నరసరావుపేట టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదంటూ నినాదాలు చేశారు గోపిరెడ్డి వ్యతిరేక వర్గం. ఇటు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి సీఎంను కలిసి తమ విన్నపాన్ని వినవిస్తామని చెప్పేసి కూడా అన్నారు. బట్ పోలీసులు మాత్రం అనుమతి లేదు కాబట్టి అని వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో కొంచెం నినాదాలు చేస్తారు. తర్వాత ఇప్పుడైతే క్యాంప్ ఆఫీస్ దగ్గర పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. ఇక్కడ కనపడుతుంది కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? నా పేరు ఎస్ఏ హనీఫ్ అండి, నరసరావుపేట టౌన్ కన్వీనర్ని, మాజీ మార్కెట్ చైర్మన్ని. కొన్ని రోజులుగా నరసరావుపేటలో వైసీపీ అభ్యర్థి విషయంలో చాలా సందిగ్ధం జరుగుతుంది, చాలా కన్ఫ్యూజన్ ఉంది. కానీ విజయసాయిరెడ్డి గారికి కూడా ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో నరసరావుపేట అభ్యర్థి మీద అనేక అవినీతి ఆరోపణలు, లోపభూయిష్టమైన నాయకత్వం, గ్రూప్స్ని ఎంకరేజ్ చేయటం, ఉన్న గ్రూప్స్ని సెటిల్ చేసుకోకుండా ఉండటం, ఈ విధంగా పార్టీని చిన్నాభిన్నం చేశాడు. గ్రామాల్లో కానీ అదేవిధంగా టౌన్లో మున్సిపల్ వార్డ్స్లో కానీ మల్టీ లీడర్షిప్ని ఎంకరేజ్ చేశాడు. గ్రూప్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల పార్టీ చిన్నాభిన్నం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో నాయకుడిని మార్చకపోతే పార్టీ నష్టపోతుందని చెప్పేసి విన్నవించడం జరిగింది. మీరు ఇక్కడికి నిరసన తెలియచేయడానికి వచ్చారా, లేకపోతే సీఎంను కలిసి మీరు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? సీఎం గారిని తెలిసి నరసరావుపేట అభ్యర్థిని మార్చండి, నరసరావుపేట అభ్యర్థిని మార్చి మీకు నచ్చిన క్యాండిడేట్ని, ఎవరైనా పర్వాలేదు, మీకు నచ్చిన క్యాండిడేట్ని, ఒక సమర్థుడిని, ఒక నాయకత్వ లక్షణాలు ఉన్న అభ్యర్థిని నరసరావుపేటకు పంపించండి, మేము గెలిపించుకొని వస్తామని చెప్పేసి తెలియజేయడానికి వచ్చాం. మీకు ఇక్కడ అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మాకు ఇంతమంది వచ్చారు కాబట్టి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏది ఉండదు, ప్రజాభిష్టం మేరకే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతమంది వచ్చారు కాబట్టి అక్కడ సమస్య గ్రావిటీ ఏదో తెలుసుకొని మమ్మల్ని ఎలా చేస్తారని చెప్పి నమ్మకంతో వచ్చాం.
ఇది పల్నాడు జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే గోపిరెడ్డి మాకు వద్దంటూ కూడా వీళ్ళందరూ తెలియచేసేందుకే వచ్చామని చెప్తూ ఉన్నారు. సీఎంను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ నరసింహతో బాబీ TV9 సీఎం క్యాంప్ కార్యాలయం.